నిన్న పవన్ కళ్యాణ్ గారు దీనికి కోయిన్సైడ్‌గా ఇంకో మాట అన్నారన్నమాట. ఎలక్షన్స్‌కి ముందు కొంతమంది సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఎలక్షన్స్ టైమ్‌లో సనాతన ధర్మం గురించి మాట్లాడరు అని చెప్పి అన్నారు. గుర్తుందా మీకు? హ్మ్. హ్మ్. మీరు హ్మ్. ఆ హ్మ్. ఇంటర్వ్యూ చూస్తే గనుక నేను మొత్తం ఇంటర్వ్యూ చూడలేదు గానీ అక్కడక్కడ బిట్లు చూసాను. అదే. అదే. ఆ! మరి ఎలక్షన్స్‌కి ముందు కాపులు అన్నావు. మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాపు ఓట్లు అక్కర్లొద్దు అని అంటే గనక సేమ్ అతనికి ఉదయనిధి స్టాలిన్‌కి మన పవన్ హ్మ్. కళ్యాణ్ గారికి పెద్ద డిఫరెన్స్ లేదనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఓకే. ఎందుకంటే గనుక హ్మ్. ఇది క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అక్కడ సనాతన ధర్మం అని చెప్పేసి మీరు నిలబడ్డారు. ఎలక్షన్స్‌కి హ్మ్. ముందు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎలక్షన్స్ తర్వాత సనాతన ధర్మం తీసుకొచ్చేది. మేమందరం హ్యాపీ హ్మ్. ఒక హిందువుగా. కాపుల కంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే గనుక నేను కాపునా లేకపోతే ఇంకొకడినా కాదు. హ్మ్. ఫస్ట్ చూసుకుంటే గనుక భారతీయుడిని. భారతీయుని తర్వాత హిందువుని. హిందువుని హ్మ్. తర్వాత కాపుని. ఆ తర్వాత నా ఊరు. దీని ఓకే. ప్రకారం చూసుకుంటే కనుక సనాతన ధర్మం గురించి మీరు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు కదా! బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పుడు నేను క్లియర్‌గా ఒక విషయం అడుగుతున్నాను. మా హ్మ్. ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఓకే. రాత్రికి రాత్రి కొంతమంది అన్యమతస్తుతుల చేత పడగొట్టిచ్చేసాడు గుడిని. హ్మ్. ఒక ఒక అతను గుడి చేస్తే గనక రాత్రికి రాత్రి దాన్ని ఎక్కడ పాడేశారంటే గనక కాపు నుంచి డైవర్ట్ అవుతుంది. కానీ ఇది హ్మ్. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ మాట. చెప్పండి. చెప్పండి. ఎక్కడ పాడేశారంటే గనక మనుషులు మన పల్లెటూరుల్లో మనుషులు బాత్రూమ్‌కెళ్తారు ఊరు చివర బాత్రూమ్‌లు లేనోళ్ళు. అవును. బహిర్భూమి అంటారన్నమాట దాన్ని. హ్మ్. హ్మ్. మల హ్మ్. హ్మ్. విసర్జన భూమి. ఆ మల అవును. విసర్జన భూమిలో వెంకటేశ్వర స్వామిని మీకు ఫోటోలు పంపిస్తాను. ఇంటర్వ్యూలో తర్వాత యాడ్ చేయండి ఎడిటింగ్‌లో. ఆ పంపించండి. వెంకటేశ్వర పంపించండి. స్వామిని డెఫినిట్‌గా పాడేసారు. పంపించండి. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఫోటోలు పంపిస్తాను. హ్మ్. 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 వెంకటేశ్వర స్వామిని అందులో పాడేసారు. ఓకే. పాడేస్తే మేమందరం గొల్లున ఏడ్చాం. అక్కడ ఎస్ఐ వచ్చి కూటమి ప్రభుత్వంలో జరిగింది. కూటమి ప్రభుత్వం 3 నెలలు ఉందిగా. హ్మ్. ఎస్ఐ గారొచ్చి మా మీద రౌడీ షీటర్ చేస్త క క రె రౌడీ షీటర్ ఓపెన్ చేస్తన్నాడు. ఏంటి గుడి కడతాన్నోళ్ళ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తన్నారు. దీన్ని ఇష్యూ ఓకే. చేస్తే గనుక రౌడీ షీటర్ ఇస్తే ఓపెన్ చేస్తానన్నారు. సరే హ్మ్. కదా హ్మ్. అని చెప్పేసి ఎందుకొచ్చింది కర్మరా బాబు బతుకు బతుకు మనకేదో చిన్న చిన్న వ్యవసాయం చేసుకునేవోళ్ళు మనకెందుకొచ్చిందిరా అని చెప్పేసి మేము వదిలేసాం. వదిలేస్తే మరి ఆ రోజున తిరుపతి లడ్డులో విషం జరిగిందని చెప్పేసి ఆయన అన్నారు కదా! మరి హ్మ్. ఈ హ్మ్. రోజున మా ఊరు వెంకటేశ్వర స్వామిని ఎళ్తే నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్‌కి నాతో సహా మా ఊరు గ్రామ జనాభా కొన్ ఒక 20 సార్లు ఎళ్ళాం. ప్రజావాణి క్షేత్రంలోకి 20 సార్లు ఎళ్ళాం. అక్కడ పడగొట్టేసింది ఎవడంటే గనక టీడీపీ కార్యకర్త. హ్మ్. టీడీపీ కార్యకర్త పాల్చేసాడు. దేవుడు ఉన్నాడా అంటే గనుక దేవుడు ఉన్నాడు. మా మీద హ్మ్. ఎవరైతే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తున్నాడో ఆ ఎస్ఐఏ 6 నెలలు తిరగకుండా తనకు తానే గన్ పెట్టుకొని షూట్ చేసుకొని చనిపోయాడు. ఓహ్! ఓకే. హ్మ్. కానీ పెద్ద దుర్మార్గులు రావణాసురుడు ఉంటాడు కదా! చివరిలో చనిపోతాడన్నమాట. హ్మ్. హ్మ్. చివరిలో హ్మ్. హ్మ్. చనిపోతాడు మరి ఆయనకి ఇప్పుడు. కానీ మరి సనాతన ధర్మం గురించి, అట్లాగే వెంకటేశ్వర స్వామి గురించి మా చంద్రబాబు నాయుడు గారు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు కదా! మరి హ్మ్. హ్మ్. చెప్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని 2024లో పాడేస్తే ఈ రోజుదాకా ఆ ఊర్లో మేము గుడి కట్టలేకపోతున్నాం.